16వ సూత్రం. హేయం దుఃఖం అనాగతం. అనాగతం అంటే ఆగతము కానిది. ఇంకా సంకల్పింపబడనిది. సంకల్పింపబడనిటువంటి దుఃఖం హేయం అంటే తొలగించుకొన సాధ్యపడును, తిరస్కరింపవచ్చును అంటే తగలకుండా పక్కగా నెట్టేసేయచ్చు. కర్మ ఫలం తప్పించుకుంటాం సాధ్యమా అంటే సాధ్యమే నాయనా. అనాగతమైనటువంటి కర్మ ఉన్నదే అంటే ఆగామి అంటారు, దాని ఫలితం తప్పించుకోవచ్చు. మిగిలిన దానిదో అంటే రోజు కొంతమంది నుంచుని రాళ్లు విసురుకుంటున్నారు అనుకోండి, ఆట ఒకటి ప్రాక్టీస్ చేస్తారు. వీడు విసురుతున్నాడు, వాళ్ళ మీదకి వాళ్ళు తప్పించుకుంటున్నారు, వాళ్ళు విసురుతున్నారు, వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఏదో తప్పించుకోనప్పుడు తగులుతున్నాయి, బుర్ర బోలుతుంది, ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు, గేమ్ అంటున్నారు. అట్లాంటివి కూడా గేమ్స్ ఉన్నాయిగా, ఆటలు కానివి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్. అసలు ఆట ఏముంది, ఆడకుండా ఉన్నటువంటి వాళ్ళు కామెంటరీ వింటూ సంతోషించేటువంటి నపుంసకపు ఆటల్లో అది ఒకటి. ఆడేవాళ్ళు సంతోషించే గేమ్స్ వేరు. వీడు 100 కొట్టాట, వీడు 150 కొట్టాడు, వీడే కొట్టాడు, వీడు మోహం. అలాగా వీడికి పూర్వకర్మవశాత్తు ఆ ట్రాన్సాక్షన్ మోసుకెళ్తాం ఒకటి తప్ప ఆ ఆటలో ఏ భాగము లేదు వాడికి. అంటే కూలి ఇచ్చినా కూడా మోసుకెళ్తాడు సచిన. అలాగే వాళ్ళలో మధ్యలో ఒకడు వచ్చి, ఏమండి ఇదేం ఆట అంటే దిక్కుమాలింది, రాళ్ళు విసురుకుంటాం అంత దూరాన్ని నుంచి ఒకటి చెప్పాడు అనుకో, ఆపేయండి దెబ్బలు తగలకుండా ఉంటాయి అంటే ఇంకా విసురుకుంటూ దెబ్బలు తగలకుండా ఉంటాయా ఆపేస్తే అంటున్నారు ఇద్దరు పార్టీ కూడా. తప్పకుండా ఉంటాయండి, ఆపేసాం. అయితే తగిలిందే అంటే వీడు ఆపేసే ముందు విసిరాడే, అది ఎవడు ఏం చేయటానికి వీల్లేదు నాయన. విసరటం నువ్వు మానేసిన పంచి ఉన్నటువంటి రాళ్ళు నీకు తగలవు, అది వాడు చూస్తుంది. ఇల్లు ఎలా వేస్తారట, ఏం చేత అప్పులు చేసి శుభ్రంగా తినేశారు. కోర్టులో వేలానికి వచ్చింది, ఇప్పుడు అమీనా అందరూ వచ్చేసారు, రెడీ అయిపోయింది. ఏం చేతుంది అంటే ఏం చేత అన్యాయం కదండి, నన్ను పిల్లలు గలవాడిని. అవన్నీ రైతే, పిల్లలు గలవాడు ఇలా చేయకూడదు. ఎందుకు అసలు ఎంత ట్రబుల్ వచ్చిందంటే అప్పుల వల్ల. అయితే నేను చేయను అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఇల్లు దక్కదు. ఈ చేయటం మానిన తర్వాత రేపు మళ్ళీ 4 డబ్బులు కూడబెట్టుకుని ఇంకో ఇల్లు ఏదన్నా చిన్నది కట్టుకుంటే అది వేలం వెళ్ళదు, కానీ ఇది వేలం ఆపడం అనేది వీడి తాత్పరం కాదు. చూశారు కనుక ఇక్కడి నుంచి అప్పులు చేయను అన్నాడు చూడండి, అప్పటి నుంచి వచ్చేటువంటిది అనాగతం అంటారు. దాన్ని హేయం, అనాగతమైన దుఃఖాన్ని హేయం అంటే తప్పించుకోనవచ్చును, తిరస్కరింపవచ్చును అన్నాడు. అంటే ఏమిటి, నీ టెండెన్సీగా ఉన్నది నీలో చేద్దాం అనిపిస్తుంది, అనిపించినా నువ్వు చేయకుండా ఉండొచ్చు అన్నాడు. అంటే కర్మ ఇందాక నుంచి మనం చెబుతున్నాం, కానీ దానికన్నా ఒక్క పిసరు నువ్వే ఎప్పుడైనా బలీయుడు అని చెబుతున్నాడు. అక్కడ మనం శాస్త్రాలు చదువుకునే చోట పొరపాటు పడకూడదు. చేయటం చేయకపోవడం మన ఇష్టమా అంటే సరే వెళ్ళు అన్నాడు. కాల ప్రవాహంతో కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ మెడలు ఒళ్ళు నొప్పులు పెట్టిన తర్వాత దీనికి ఏమైనా పద్ధతి ఉందా అంటే ఏదో చెబుతారు. అప్పుడు ఇక్కడ కూర్చో అంటే ఇద్దామా అంటే వద్దు అంటే ఇద్దాం అన్నాడు, కట్టేశాడు అనుకోండి. ఆ ప్రవాహం వరద వెళ్ళిపోయింది, వీడు వరదలో కొట్టుకు చావలేదు. నాయనా ఈదినట్టయితే వెళ్ళిపోయేవాడిని అంటాడు అప్పుడు. కానీ మర్నాడు మళ్ళీ ఇద్దామని అనిపిస్తుంది, ఒకరోజు తిరగడిదే. అందుకని అనిపించడం అనేవి మనకి చాలా అనిపిస్తాయి నాయనా. తెల్లవారు లేచిన తర్వాత ఇచ్చేద్దాం, అది చేద్దాం, మన పిల్లవాడికి ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, మనం భార్యాభర్తలం ఫలానా ఊరెళ్ళి వస్తే బాగుంటుంది, ఉంటాయి బాగుంటుంది. కానీ వెళ్ళొచ్చే పరిస్థితిలో ఉన్నారా?
వీ రిఫ్యూజ్ టు థింక్. మరి ఇంకెన్నాళ్ళండి? ఎన్నాళ్ళు ఏమిటి వెళ్ళటానికి ఉన్న పరిస్థితి వచ్చేవరకును? ఎన్నాళ్ళు ఏమిటి? పిల్లకి పెళ్ళి అవ్వటం లేదు, ఎట్లా కూడా చేస్తే ఆడే దూకాల్సి వస్తుంది. ఎక్కడ మ్యారేజ్ కావటం లేదండి, వాడికి ఎందుకే ఇస్తానంటున్నావు, తప్పు కదా అంటే, మరి పెళ్లి కావటం లేదు ఏం చేయమన్నారు? పెళ్లి కావుతే చదివించు, లేకపోతే తూర్పు ఎదిరికి దండం పెట్టి నీ తగినటువంటి ఉద్యోగం అది, నీకు తగిన భర్తని ఏర్పాటు చేసుకుని చేయలేనని చెప్పి దేశం మీకు వదిలిపెట్టు. అంతేగాని ఏదో ఒకటి గబాలను పెళ్లి చేసేద్దాం అని చేసావంటే అది అనాగత దుఃఖం అవటం మానేసి ఏం దుఃఖం అవుతుంది? సంచిత దుఃఖం అవుతుంది. అనగా సంకల్పించిన తరువాత అప్పుడేమవుతుంది? వాడేమో ఆ నగలు లాక్కుని తను తగిలేస్తాడు, తాగుతూ ఉంటాడు, మళ్ళీ బట్రా ఇంటి నుంచి అంటాడు, మళ్ళా ఏదో తడవకి 2,000 3,000 చొప్పున ఇంకో 8,000 తోసేస్తారు. పాపం పిల్లని ఎలుకుంటాడేమో అని. వాడెందుకు ఎలుకుంటాడో వీళ్ళ సంగతి తెలుసు కదా. తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఇట్లా పూజ పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ ప్రశ్న అడుగుతారు, మా అల్లుడికి ఏమైనా తాయెత్తిస్తారా? అక్కడ వాడే మనకు గడతాడు. అంటే అసలు ట్రబుల్ ఎక్కడుంది? ఏదో ఒకటి చేసేద్దాం పిల్లకని టెండెన్సీ ఉందే, అది కంట్రోల్ చేయి. ఇంకెన్నాళ్ళండి ఎవరిని అడుగుతావు? కామన్ సెన్స్ ఉండాలి. అది ఎవరిని అడిగే క్వశ్చన్ కాదు. అయితే ఇటు ఎన్నాళ్ళండి అంటే ఎన్నాళ్ళు అయితే ఏం చేస్తావు? పోనీ చేసేద్దామండి, చేసేస్తే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది పిల్ల. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీ డబ్బు అవుతుంది. చివరికి ఇంటికి వచ్చి నీ మీద దేవుడా అంటూ బతుకున్నాళ్ళు ఏడుస్తూ ఉంటుంది. నువ్వు పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. కనుక ఎలాగోలా చేసేస్తే పరిస్థితి ఇలా తయారవుతుంది. చేయను అన్నాడు అనుకోండి, ఆగచ్చు. ఆగితే ఈ పిల్లకు ఉన్నటువంటి రావలసినటువంటి పూర్వకర్మ విషయాల్లో ఇప్పుడు ఆచరించేటువంటి కర్మతో స్టిమ్యులేట్ అయ్యేటువంటి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. నువ్వు గాని పిల్ల గాని నీ చుట్టుపక్కల వాళ్ళు గాని భార్యాబిడ్డలు గాని ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు సంకల్పిస్తూ ఏ రోజుకు ఆ రోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇదివరకున్న కదులుతూ ఉంటాయి చూడండి, కదిలి అప్పుడప్పుడు విరిగి నెత్తిన పడుతూ ఉంటాయి. పైన అటక మీద ఉన్నటువంటివన్నీ అదిగో అవన్నీ ఆగిపోతాయి. చూడండి, భుజానికి గడ్డపలుగు పెట్టుకుని ఇలా నడుస్తున్నాడు అనుకోండి, పైన భోషాణాలు అవి పెట్టాడు అనుకోండి చూసుకోకుండా, ఇది అక్కడ పైన తగిలింది, ఆ చెక్కలు అటు ఇటు పోయి భోషాణం నిలబడ్డాడు, పచ్చడైపోతాడు. కానీ వాడి సంకల్పంలో భోషణం నిలబడాలని ఎక్కడ ఉందా? అందుచేత నీ కాలు నీ చెయ్యి నీ దగ్గర ఉంచుకుని, నీ మనస్సు నీ పంచేంద్రియాలు నీ దగ్గర ఉంచుకుని, వాటిలలో చిత్తవృత్తి నిరోధం జరిగేటువంటి మార్గం చెప్పాము గనక అది నువ్వు చేసుకుంటూ ఉంటే ఇది నువ్వు తప్పించుకుంటానే వీలవుతుంది. ఇంతవరకు నువ్వు చేసేసినటువంటి పనులు వాటి తాలూకు ఫలితాలు నువ్వు కాదు, నీ తాత కాదు, ఆ 4 తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కాదు, ఏ మతంలో ఉన్న దేవుడు కూడా నిన్ను రక్షించలేదు. ఏం చేయాలి అంటే కొత్తవి తయారు చేసుకోకుండా ఉండాలి. అవి మన మీదుగా వెళ్ళిపోతాయి, ఆ పైన ఆగిపోతాయి. అంతే. నేను మంచిగా ఉన్నా కూడా ఇలాంటివి వస్తున్నాయేమండి అంటే, మంచిగా ఉంటాం మొన్నగా మొదలెట్టింది పంచాంగం చూసి ఓ 3-4 జన్మలు కాలే వీడు దిక్కుమల్ల మంచి వీడును అంత ముందు చేసినవి ఏమవుతాయి? అందుకని మంచికి రోజులు కావండి అంటాడు. మళ్ళీ అంటే వెనకది తేలుకోండి, మళ్ళీ కదిలిస్తుంది ఏదో ఒకటి చేయమని, మళ్ళీ అందులో దిగుతాడు. ఏటో ఎంత మంచిగా ఉన్నా కానీ నలుగురులోనూ మంచికి రోజులు కావండి, మనకు కొంచెం దూరంగా ఉంటాం. చివరికి ఏదైనా అవసరం వచ్చి ఒంటరిగా ఉన్నటువంటి రోజున భార్యకో భర్తకో జబ్బుగా ఉంటే 3వ వాళ్ళ దగ్గరికి రారా, ఏముంది కొంచెం దూరంగా ఉంటే మంచితున్నారు కదా, ఉన్నారు అందుకనే గోయిందా. ఇలా ఉంటాయి పద్ధతులు. అంటే మనం ఎక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ కానీ వెలుగుతుంది, లేకపోతే ఫ్యాను తిరుగుతుంది. లైటు ఫ్యాను ఇవన్నీ వెలగటం వెలక్కపోవటం దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనం ఇదివరకు కనెక్షన్స్ వేయించుకుంటాం మీద ఆధారపడి ఉన్నాయి. ప్లస్ మనం ఇప్పుడు స్విచ్ వేయటం వేయకపోవటం మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ఇప్పుడు స్విచ్ వేయటం మానటం నీ చేతిలో ఉంది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు స్విచ్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే వేయటం, అక్కర్లేనప్పుడు వేయకుండా ఉండటం అనేది నీ కంట్రోల్లోనే ఉంది. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా కానీ, ఇంట్లో ఫ్రిడ్జ్ నీరు ఉన్నా కానీ, బిందెలోవే మంచినీళ్లు తాగితే నీకు జబ్బు చేయకుండా ఆరోగ్యం బాగుపడేటువంటిది నీ చేతిలోనే ఉంది. ఇంత కష్టపడి ఇన్ని వేలు పెట్టుకుని ఫ్రిడ్జ్ కొనుక్కుని ఏం గతి పట్టింది మనం కర్మ మంచినీళ్ళు తాగటానికి అని అనుకుంటే వెళ్ళిపోతావు.
డాక్టరు ఫ్రిడ్జ్ లో తాగొద్దన్నాడు అనుకోండి, ఆస్తమా వ్యాధి అనుకోండి, అంటే యమదూతలు ఎక్కడ చేరుతారు? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య చేరుతారు. అదే కదా, వాళ్ళు మరీ లోకమైన చోట చేరుతారు అక్కడ. అందుకని ఆ డాక్టర్ ఏం చెబుతాడు, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాకండి, ఐస్ కోల్డ్ ఏం తాకండి, ఐస్ తినకండి. ఇంక ఈ జన్మ ఎందుకు అనిపిస్తుంది, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండే. అదే మిగతా వాళ్ళని తాగని ఏడుస్తావేంటి, లేదా అది మూసేయో ఏడాది ఇంత కొనుక్కుని అయితే అమ్మాయి అంటే ఫాల్స్ లాజిక్. అక్కడ నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఆగదాం అన్నట్టు. ఇది కొంచెం గుర్తుంచుకోవాలి. అంటే నీ చేతిలో ఉన్న భాగం ఉంది నాయన. కర్తవ్యం అనేటువంటి దాని దగ్గర ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు కర్తవ్యం కాకుండా ఆచరించినటువంటి వాటి ఫలితములు ఎప్పుడూ కూడా నువ్వు తప్పించుకోలేవు, నెత్తిన పడుతూనే ఉంటాయి. దే ఆర్ రెడీ. నువ్వు స్టార్ట్ చేసి వదిలిపెట్టావు కనుక 2 రకాలు ఉంటాయి అన్నాడు. చెప్పి అయితే ఈ దుఃఖం కలిగించేటువంటి పనులు చేద్దామనే బుద్ధి మనకి ఎందుకండి పుట్టడం? అర్జునుడికి వచ్చిన క్వశ్చన్ ఇక్కడ చెబుతున్నాడు 17వ సూత్రం.